హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రీసెంట్గా ఆగ్రోమెక్స్ సనత్ నగర్కి వెళ్ళానండి. ఆ కంప్లీట్ వీడియో అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. నేను అందులో ఏమేమి షాపింగ్ చేశాను అనేది మళ్ళీ ఒక చిన్న వీడియో లాగా మీ ముందుకు తెస్తూ ఉన్నాను. ఇప్పుడైతే ఫస్ట్ చూపిస్తూ ఉన్నాను కదా, ఈ గ్లాసెస్ ఇవి 6 తీసుకున్నానండి. ఇంతకు ముందు సేమ్ గ్లాసెసే నా దగ్గర ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట. అవి సరిపోవట్లేదు, అందుకనేసి ఇంకొక 6 గ్లాసెస్ తీసుకున్నాను. ఆల్రెడీ ప్లాన్డ్గా వెళ్ళానండి, ఏ ఐటమ్స్ తీసుకెళ్ళాలి అనేది లిస్ట్ రాసుకొని వెళ్ళాను. అందుకనేసి నాకు టైం తక్కువ పడింది అనమాట. షాపింగ్ టైం అనేది చాలా తక్కువ టైంలో నేను పిక్ చేసుకోగలిగాను. ఎప్పుడైనా సరే మీరు ఇంత పెద్ద పెద్ద స్టీల్ ఫ్యాక్టరీస్కి వెళ్ళినప్పుడు బోలెడంత టైం పడుతుంది మనం వెతుక్కోవాలంటే. అందుకనేసి ఒకసారి మీరు లిస్ట్ రాసుకొని వెళ్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఇది వచ్చేసి దోస గరిట అండి, చిన్నది. యాక్చువల్గా ఇంతకు ముందు నా దగ్గర ఒకటి ఉంది, బట్ ఇంకొకటి కావాలి అనేసి తీసుకున్నాను. ఈ దోస గరిటలు చాలా రేర్ అండి దొరకడము. నేను ప్రతిసారి ఆగ్రోమెక్ వెళ్ళినా కూడా కనిపించేది కాదు, స్టాక్లో ఉండేది కాదు. ఈసారి లక్కీగా కనిపించింది, వెంటనే తీసుకున్నాను. ఆ తర్వాత ఈ గ్రేటర్ వచ్చేసి నా దగ్గర పోయిందండి. ఎప్పుడో మ్యారేజ్కి ముందు మా వారు తీసుకున్నదనమాట, అది పోయింది. అందుకనేసి నేనైతే ఇది ఒకటి తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. యాక్చువల్గా ఇక్కడ చిన్న స్టాండ్ లాగా ఉంది, ఇలా కింద పెట్టేసి మనం సపోర్ట్ తీసుకొని గ్రేట్ చేయొచ్చు. చాలా నచ్చింది, క్యూట్గా ఉంది, లుక్ వైజ్ కూడా బాగుంది, అందుకని తీసుకున్నానండి. ఇది 100 రూపీస్ 120 రూపీస్ అలా పడిందండి, అంతకుమించి ప్రైస్ అయితే లేదు. నాకు గుర్తున్నంత వరకు ప్రైజెస్ అయితే షేర్ చేసుకుంటానండి. ఇది 140 లోపలే ఉంది ప్రైస్ అయితే. ఇలాగా ఇదొకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకొకటి పొటాటోస్ తురిమి చిప్స్ చేయడం కోసం అని ఇదొకటి తీసుకున్నాను. ఇవి సపరేట్గా ఉంటేనే బెస్ట్ కదా అని ఇలా సపరేట్గా తీసుకున్నానండి. అక్కడైతే ఇలాగా గ్రేటర్స్ కానీ ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది, అందుకని ఇది తీసుకున్నా. ఇది కూడా ఇంచుమించు అదే ప్రైస్ పడ్డట్టుంది. నేనైతే వచ్చిన వెంటనే ఉండలేకపోయానండి. ఏం చేశానంటే, ఆ రోజు అయితే అలసిపోయాను. నెక్స్ట్ డే అన్ని స్టిక్కర్స్ కొంచెం హీట్ చేసి తీసేద్దాం అనుకున్నాను, బట్ 2 డేస్ పట్టింది నేను ఈ చిన్న వీడియో షూట్ చేయడానికి. అందుకోసమే స్టిక్కర్స్ అన్ని నెమ్మదిగా అలా తీస్తూ ఉన్నాను, అందుకని ప్రైజెస్ కంప్లీట్గా చెప్పలేకపోతూ ఉన్నాను. ఈ బౌల్ వచ్చేసి చిన్న గిన్నె అండి. బేస్ ఇలా ప్లెయిన్గా ఉండేవి తీసుకుంటే మనకి ఈజీగా కుక్ చేయడానికి బాగుంటుంది. యాక్చువల్గా రైస్ కోసం అని తీసుకున్నాను ఈ బౌల్, రైస్ కుక్ చేయడానికని. అంటే నేను కుక్కర్లో ఈ గిన్నె పెట్టేస్తానండి, ఈ గిన్నెలో రైస్ పెట్టి పెడతానమాట. కొంచెం పెద్ద సైజ్ కావాల్సి ఉంది, అందుకని తీసుకున్నాను. అది 380 సంథింగ్ అలా పడ్డట్టుంది. ఆ తర్వాత ఈ ప్లేట్స్ వచ్చేసి మనకి 50% ఆఫ్లో వచ్చాయండి, స్టీల్ క్రాఫ్ట్ బ్రాండ్ వాళ్ళవి. నాకు తెలిసినంత వరకు ఇది 150 ఆర్ 210, నాకు గుర్తు రావట్లేదు. ఒక్కొక్క ప్లేట్ ఆ ప్రైస్ అయితే పడ్డది. 6 ప్లేట్స్ తీసుకున్నానండి నేను. యాక్చువల్ ప్రైస్ కంటే కూడా 50% ఆఫ్లో వచ్చింది నాకు. ఇలాగా చాలా వరకు చూస్తే ఈసారి ఆగ్రోమెక్ సనత్ నగర్కి వెళ్ళినప్పుడు మాక్సిమం ఆఫర్స్తోనే కనిపిస్తూ ఉన్నాయండి ప్రతి ఐటమ్ కూడా. మేబీ సీజన్ ఎండ్ సేల్ అయి ఉండొచ్చు. మీరు ఇంట్రెస్టెడ్ అయితే తప్పకుండా వెళ్ళి చెక్ చేయండి, బోల్డ్ అంత కలెక్షన్ అయితే ఉంది. వీకెండ్ కంటే కూడా వీక్ డేస్ వెళ్తే మనము లీజర్గా చెక్ చేసుకోవచ్చు అనమాట ఐటమ్స్ అన్ని. ఇది వచ్చేసి పూరి ప్రెస్సర్ అండి, 690 అలా పడ్డట్టుంది ప్రైస్. ఇది వచ్చేసి నేను ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటూ డిలే చేస్తూ వచ్చాను, బట్ ఇప్పుడు మ్యాండేటరీ అనిపించింది. చిన్న చిన్న పప్పు చెక్కలు చేయడానికి అలాంటి వాటికి కొంచెం కష్టంగా ఉంది నాకైతే, అందుకనేసి తీసేసుకున్నాను అనమాట. నేను మీడియం సైజ్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది, మీడియం సైజ్ కూడా ఉంది, స్టీల్వి కూడా ఉన్నాయి. నేనైతే కొంచెం హెవీ వెయిట్ ఉన్నది తీసుకున్నాను, చాలా వెయిట్ ఉంటుంది. బట్ ఈ వెయిట్ ఉండడం వల్లే మనం ఈజీగా ప్రెస్ చేయొచ్చు అనమాట, ఎక్కువ ప్రెషర్ అప్లై చేయనవసరం లేదు. నాది 3 సైజ్ అనుకుంటానండి. ఆ తర్వాత ఇది వచ్చేసి నాకు బాగా నచ్చిన ఐటమ్. నేను మా సిస్టర్తో వెళ్ళాను అనమాట, మా రిలేటివ్స్ సిస్టర్ అవుతారు. తనతో వెళ్ళినప్పుడు నాకు మంచి ఐడియా ఇచ్చారు. చాలాసార్లు థ్యాంక్స్ చెప్పాను తనకి. ఇందులో వాటర్ పెట్టేసి ఆల్రెడీ వాష్ చేసి వాటర్ పెట్టేసి యూస్ చేసుకుంటూ ఉన్నాను, బట్ మీకోసం చూపించాలని ఇలా వాటర్తోనే చూపిస్తూ ఉన్నానండి, ఎందుకంటే మీకు ఐడియా వస్తుందని. ఇంతకు ముందు నేను బిందె వాడేదాన్ని కిచెన్లో, వాటర్ కుకింగ్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ వాటర్ అంతా కూడా బిందెలో స్టోర్ చేసుకునేదాన్ని. బట్ బిందె ఏంటంటే మనకి జాయింట్స్ ఉంటాయి, దానివల్ల కంప్లీట్గా వాటర్ అందులో ఉండడం వల్ల తొందరగానే తుప్పు పడుతూ ఉంటుంది. అందుకోసం బిందె వద్దు అని అంటూ ఉంటే మా సిస్టర్ ఏం చెప్పారంటే, ఇది తీసుకో, ఇది బాగుంటుంది కదా, దీనికి ఏం జాయింట్ ఉండదు అని చెప్పారు. సో నాకు యాక్చువల్గా ఇది షేప్ కూడా నచ్చింది. అలాగే దీనికి పైన లిడ్తో పాటు వస్తుంది కాబట్టి పైన ఇలా గ్లాస్ కానీ చెంబు కానీ పెట్టా కూడా ఆ ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆ పైన ప్లేట్లోనే పడిపోతాయండి, పక్కకైతే పడిపోవు. సో నీట్గా తీసి వాష్ చేసుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది, మోడల్ ప్రిఫరబుల్ అండి.
నేను వాడుతూ ఉన్నప్పుడు నాకు మంచి కంఫర్ట్ అనిపించింది, అందుకనే చెప్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇందులో మనకి పప్పులు అలాంటివి స్టోర్ చేసుకుంటారనమాట. నాకు వాటర్కి కూడా చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 390 అలా ఉందండి ప్రైస్. ఆ తర్వాత ఈ పెద్ద స్టీల్ డబ్బా చూపిస్తూ ఉన్నాను కదా, ఇది హెవీ వెయిట్ లో ఉంది, ప్లస్ లిడ్ కూడా సూపర్ స్ట్రాంగ్ ఉందండి, చాలా టైట్ గా కూడా ఉంది. నేను ఇది గోధుమ పిండి కోసం తీసుకున్నాను. యూజువల్ గా గోధుమలు తెప్పించి అందులో 2-3 రకాలు యాడ్ చేసి గోధుమ పిండి కొట్టించుకుంటూ ఉంటాను. ఎవ్రీ మంత్ 5 కేజెస్ గోధుమ పిండి కొట్టిస్తానండి, పిండి మిషన్ పంపిస్తాను. సో అందుకోసము ఈ డబ్బా అనేది స్పెసిఫిక్ గా తీసుకున్నాను. యాక్చువల్ గా ఇందులో 8 కేజెస్ దాకా గోధుమ పిండి పడుతుంది, బట్ నేనైతే 5 కేజెస్ స్టోర్ చేయడానికని తీసుకున్నానండి. చాలా బాగా నచ్చింది. యాక్చువల్ గా ఇది బ్రాండ్ నాకు పేరు గుర్తు రావట్లేదు, కానీ ఇది 65% ఆఫ్ ఉంది, అందుకని తీసుకున్నాను. దాని మీద 2100 అలా ఉందండి, నాకైతే 65% ఆఫ్ లో 1200 సంథింగ్ ఎంతో వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కూడా. క్వాలిటీ వైజ్ చాలా అంటే చాలా బాగుందండి. ఎంత వెయిట్ ఉందో, ఖాళీ డబ్బా లిఫ్ట్ చేయాలన్నా కూడా వెయిట్ ఉంది. నేను అది యూజ్ చేస్తూ ఉన్నాను కూడా. అంతేనండి వాటి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.